ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ సత్యన్న, హలో, ఎలా ఉన్నారు? అంత బాగున్నా. అసలు ఏంటి బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మాకు మంచి డ్యాన్స్ ఏమిస్తున్నారు? అసలు కొత్త మూవీస్ ఏమేమి ఉన్నాయి లైన్లో? మూవీస్ ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ బిజీలో ఉన్నాను ప్రజెంట్ అయితే కనుక. మొన్న జస్ట్ రీసెంట్గా నేను యుఎస్ వెళ్ళొచ్చాను. అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేసుకుంటూ. సైమా కాదు, నేను అమెరికా వెళ్ళాను. అక్కడ ఒక 2 months అక్కడే ఉన్నాను. అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేసి మళ్ళీ వచ్చాను. అండ్ ఈ మూవీస్ కూడా ఉన్నాయి. మూవీస్ కొరియోగ్రఫీలో బిజీగా ఉన్నా ప్రజెంట్. నేమ్స్ ఏమన్నా మాకు మెన్షన్ చేయొచ్చు కదా? అంటే అంతా న్యూ మూవీస్ కదా, దాన్ని హీరో పేర్లేనా? అంతా ఉంటాయి కొంచెం. చిరంజీవి గారికి మీకున్న ర్యాప్ ఎట్లాంటిది? ఆయన పేరు చెప్పగానే మీకంటూ నేర్చుకునేది కానీ, ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఇంకంటే చిరంజీవి గారు అంటే ఆయన గ్రేసే కదా. చిరంజీవి గారు అంటే గ్రేసు. ఆయన మా గురువు, బాస్ అండ్ దేవుడు. అంటే డ్యాన్స్ అనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారు, ప్రభుదేవ గారు అండ్ మైకేల్ జాక్సన్. ఇలాగే నాకు ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళ ముగ్గురే. ఈ డ్యాన్స్లోకి వచ్చింది కూడా వాళ్ళ ముగ్గురిని చూసే. చాలా బాగుంది. ప్రజెంట్ అయితే కనుక ఇటు ఇండస్ట్రీలో మూవీస్ చేస్తూ అలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేస్తూ ప్రజెంట్ బాగున్నా. అంటే పెద్ద సినిమాలు అంటున్నారు, వెనకాల ఫోటో రాజమౌళి గారితో ఉంది. మహేష్ బాబు గారి సినిమా ఏమన్నా? అలా ఏం కాదు, కానీ రాజమౌళి గారితో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కలిసి వర్క్ చేశాను నేను. ఆ సందర్భంగా దిగినటువంటి ఒక మంచి సందర్భం. ద గ్రేట్, మన తెలుగు నుంచి ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు. ఇంకా బాస్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా అంతే, మనకు తండ్రి తర్వాత తండ్రి అవ్వచ్చు ఏదైనా కూడా మనకి. అందుకనే నా స్టూడియోలో 2 ఫొటోస్ ఉంటాయి. అంటే శేఖర్ భాష గారు ముందు బిగ్ బాస్కి వెళ్ళే ముందు మీకు ఎట్లా అనిపించింది? వెళ్ళిన తర్వాత ఆయన బాగా ట్రోలింగ్ అవుతున్నారు ఎక్కడ చూసినా సరే. అది మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే లూజింగ్ అనేది ఒకటి ఉంటుంది, అందరూ విన్ అవ్వలేరు మ్యాక్సిమం. మీకు ఆయన వెళ్ళి ఆట కానీ చూసిన 2 weeks ఉన్నారు, మీకు ఎట్లా అనిపించింది? అంటే తను రియల్గానే ఉంటాడు. చాలా వీక్స్ ఉంటాడు అనుకున్నా. లాస్ట్ వరకు ఉండొచ్చు. తను అందరికీ కూడా కంటెస్టెంట్గా కూడా చాలా గట్టివాడు. లాస్ట్ వరకు ఉంటాడు, మంచి పోరు ఇస్తాడు అనుకున్నాను. కానీ బట్ ఏంటంటే ఏదైనా కూడాను ఆడియన్స్ పోల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అక్కడ లోన్ ఉన్నటువంటి సందర్భం అవ్వచ్చు. కాబట్టి తను బయటకు కూడా రావడం జరిగింది. కానీ బట్ ఏంటంటే ఉన్నన్ని రోజులు కూడా మంచి పోటీని అయితే ఇచ్చాడు తను. అలాగే అందరూ హీరోయిన్స్గా అంటే కొంచెం కామెడీ చేయడం కానీ, సెటరైల్గా మంచిగా చెప్పిన దాంట్లో ఒక డైలాగ్ ఏదైనా మీరు? అంత అలా లేదు, కానీ అంత గుర్తుపెట్టుకొని చెప్పలేను. కానీ బట్ ఏంటంటే అందరినీ కొంచెము జోక్స్ వేయడం కానీ, అంతా కూడా కామెడీ చేయడం కానీ, అంత టైమింగ్తో ఉండేవాడు తను. అందరిలో కొన్ని వారాలు ఉంటాడు అనుకున్నాను, బట్ బయటికి రావడం జరిగింది. అందరూ కలిసి ఎలిమినేట్ చేసినట్టుంది కదా లాస్ట్లో. ఆదిత్య ఓం గారికి అందరు దండేశారు, కానీ మన శేఖర్ భాష గారికి ఎవరు ఇలా. మీరేమనుకుంటున్నారు? 2 గ్రూపులు డివైడ్ అయ్యి ఎవరు పట్టించుకోలేదంటారా, లేదా బేబాకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి డల్ అయ్యారంట? ఏమో ఏదనేది నేను పర్టికులర్గా ఇది ఇలా జరిగింది అని చెప్పలేను నేను. బట్ ఏంటంటే కొద్ది వారాలు ఉంటే బాగుంటుంది. ఇంకా తను చేయాల్సింది కానీ తన టాలెంట్గా నిరూపించుకోవడానికి చాలా ఆస్కారం ఉండేది, బాగుండేది అనిపించింది. ఎందుకంటే తను కూడా చాలా కష్టపడి వచ్చినట్టు వ్యక్తి. తను బిగ్ బాస్లో అవకాశం రావటం కానీ, వెళ్ళటం కానీ అంతా మంచిగా ఉంది. కొన్ని వీక్స్ ఉంటే కనుక బాగుండేది. విశ్వంబరాలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ కొరియోగ్రఫీలో? లేదు. అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. తొందరలో ఇంకా ఫ్యూచర్లో మా బాస్తో వచ్చే అవకాశం ఉంది. దాని గురించి వెయిట్ చేస్తాను నేను. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమైనా అదేమైనా దాచి ఉంచుతున్నారా? అదేమన్నా? అలా ఏం లేదు. మీరు చెప్పిన 3 పేర్లు కూడా లెజెండరీ హీరోలు. డెఫినెట్గా వాళ్ళతో కూడా చేసే అవకాశం వస్తుందని వెయిట్ చేస్తున్నాను. వచ్చిన రోజున డెఫినెట్గా నేను నా టాలెంట్తో డెఫినెట్గా నిరూపించుకుంటాను నేను. ఇప్పుడు దాకా వెళ్ళి కాకుండా నెక్స్ట్ కూడా కాంపిటీషన్ ఉంది డ్యాన్స్ ప్రోగ్రాంలో ఫారెన్ సైడ్ అన్నారు. అట్లా మీరేమైనా పార్టిసిపేట్ చేసే పేర్లు అవి చెప్తే మా కోసం. నెక్స్ట్ కొన్ని అవార్డ్స్ ఫంక్షన్లు కూడా ఉన్నాయి, అక్కడ కూడా డ్యాన్స్ ఉంది అని కూడా విన్నాం మేమైతే.
అంటే అవార్డు ఫంక్షన్స్ అనేది కామన్గా మనకు జరుగుతుంటే చాలా పెద్ద అవార్డు ఫంక్షన్స్ కూడా మనం పార్టిసిపేట్ చేసాము. అంత హ్యాపీ. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా చాలా చేసాము మనము. అండ్ మూవీస్ సైడ్ అయితే కనుక మనకి ఫేవరెట్ యాక్టర్స్ అయితే ఏ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేసే అవకాశం ఉంది. ఆ అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను. డెఫినెట్గా కూడా చేస్తాను. మీరందరూ ఎలా అయితే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను అలాగే పంచుతారన్నమాటకి నేను ఎదురు చూస్తున్నాను. నేను ఎవరు విన్ అవుతాం అనుకుంటున్నారు అన్న బిగ్ బాస్లో? కొద్ది వారాలు చూడాలి. మరి ఇది స్టార్టింగ్ కదా, కొద్దిగా చూడాలి. కొంచెం స్టడీ చేస్తే కనుక అలా ఏం లేదు కొద్దిగా వెయిట్ చేద్దాం. రీసెంట్గా అంటే మీలో ఒకడు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చిందా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చేసాంగా. మా అసోసియేషన్, మా యూనియన్ నుంచి మాలో ఒకడు జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో తన టాలెంట్ తోటి తమిళ్ ఇండస్ట్రీలో తమిళ్ సాంగ్కి ఏదైతే అవార్డు తీసుకున్నారో దానికి సంబంధించి మా యూనియన్కి సంబంధించి ప్రతి ఒక్కరం కూడాను పార్టిసిపేట్ చేసి తనని ఫెలిసిటేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే అది మాకే వచ్చినట్టుగా మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. తను కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చినట్టు వ్యక్తి జానీ మాస్టరు. మాలో ఒకడు, మా స్నేహితుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంకా మంచి ఈవెంట్లు చేస్తూ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీస్ కూడా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.